నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆరో విడత హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి. నర్సాపూర్లో మళ్లీ అడవి పెంచాలని పిలుపునిచ్చిన కేసీఆర్. డంపింగ్ యార్డుతో రోగాల బారిన పడుతున్న పరిగి వాసులు. చర్యలు తీసుకోవాలని నిరసన తెలిపిన స్థానికులు. షాద్నగర్లో మొక్కలు నాటిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్. నాటిన మొక్కలు సంరక్షించాలని ఆదేశం. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇళ్ల పట్టాలు పంపిణీ. హాజరైన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. నిడదవోలు మండలం కలవచర్ల గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు. ఇళ్ల పట్టాలు రద్దు చేయడంపై మండిపడ్డ గ్రామస్తులు. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో ఆయన అల్లనేరేడు మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ 1985 ప్రాంతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ మార్గం నుంచే కారులో వెళుతుండేవాడినని, అప్పట్లో నర్సాపూర్ అంతా అటవీ ప్రాంతమని చెప్పారు. ఏ మూల చూసినా సినిమా షూటింగులు జరుగుతుండేవని, సినిమా వాళ్లకు అడవి సీన్ కావాల్సి వస్తే నర్సాపూరే వచ్చేవాళ్లని వెల్లడించారు. అయితే ఇప్పుడు ఆ అడవి అంతా ఏమైపోయింది అని కేసీఆర్ ఆవేదనతో ప్రశ్నించారు. అడవుల నరికివేత వల్ల వాతావరణంలో ఉష్ణోగ్రతలు కూడా పెరిగిపోయాయని తెలిపారు. మెదక్ జిల్లాలో ఎక్కడ పడకపోయినా నర్సాపూర్లో వర్షం పడేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, మనం చేజేతులా చేసుకునేదేనని అన్నారు. ఇప్పుడు దీన్ని బాగు చేసుకోవాల్సిందే మనమే అంటూ స్పష్టం చేశారు. నర్సాపూర్ అడవి మళ్లీ వస్తుందా రాదా అనే మొండి పట్టుదల చూపాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట 1వ వార్డులో అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ ఆరో విడత హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణాన్ని హరితవనంగా తీర్చిదిద్దాలన్నారు. ప్రతి ఇంటికి 5 మొక్కలు ఇచ్చి నాటేలా చూడాలని మున్సిపల్ సిబ్బందికి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ బెన్లోం, ఎంఆర్ఓ నారాయణ, మున్సిపల్ కమిషనర్ అనిసూర్ రషీద్, చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ దేశిని స్వప్న, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఖచ్చితంగా తెలంగాణ కారణమవుతా ఉంది. ఈరోజు విజయం కూడా మన గౌరవ మంత్రి గారు, గౌరవ కలెక్టర్ గారు కరీంనగర్లో ప్రారంభించడం జరిగింది. ఈరోజు జమ్మిగుంటలో నేను, చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్ గారు, స్థానిక అధికారులు మరియు అందరూ కౌన్సిలర్స్ మధ్య ఈరోజు చాలా పండుగ వాతావరణంలో జమ్మిగుంటలోని ధర్మారం ప్రాంతంలో మొక్కల పెట్టే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మీరు చూస్తూ ఉన్నారు, మనం పెట్టే మొక్కలు పెడతా ఉన్నాయి. చాలా పెద్ద మొక్కలు మనం పెడతా ఉన్నాం. అట్లా దాంతోపాటుగా ఒక మంచి కర్ర పెట్టి, మంచి తీగడ పెట్టి, పెట్టిన ప్రతి మొక్క బతకాలనే సంకల్పంతో మనం పనిచేస్తూ ఉన్నాం. దాదాపు మనం చూసినట్లయితే ఒక్కొక్క గుంత తవ్వి మొక్క పెట్టి చూస్తే ఒక్కొక్క మొక్క కాసులు ప్రయాణాలు పడే అవకాశం ఉంది. అందుకని నేను నా యొక్క కోరిక ఏంటంటే, స్థానిక కౌన్సిలర్ గారు వెళ్తే, ఇక్కడ ధర్మాన కౌన్సిలర్ గారు, మీరు ఈ మొక్కల్ని జాగ్రత్తగా కాపాడుకున్నట్లయితే మన ప్రాంతం కూడా చాలా చక్కటి వాతావరణంగా వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా అధికారంలో పెద్ద ఎత్తున పాల్గొనబడతా ఉన్నాం. మేము మా యొక్క జమ్మికుంట మున్సిపల్ తరఫున కూడా ప్రతి ఇంటింటికి 6 మొక్కలు ఇవ్వబడతా ఉన్నాం. సో ప్రతి ఇంట్లో కూడా ఈ 6 మొక్కలు చాలా చక్కగా పెట్టుకోవాలి. అట్లాగే ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నాయో అన్ని స్థలాలు ఉన్న ప్రాంతాల లోపల మొక్కలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనకు మన మంత్రి గారు మరియు గౌరవ ముఖ్యమంత్రి కోరిన విధంగా ప్రతి దగ్గర కూడా మనం 3 రకాల ప్రత్యేకమైన మొక్కల పెంపకం చేపడతా ఉన్నాం. అట్లాగే ఇక్కడ స్థానిక చైర్మన్ గారు, కమిషనర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని జమ్మికుంట మున్సిపాలిటీలోనే 3 రకాల, అంటే ఒకే దగ్గర చాలా ఎక్కువ మొక్కలు పెట్టి మియావాకి పద్ధతిలో మొక్కలు పెడతా ఉన్నాం. అట్లాగే కోతుల కోసము మంకీ ఫుడ్ కోట్ అని కోతుల వనం పెడతా ఉన్నాం. అట్లాగే మనము వనభోజనాలకు వెళ్ళడం కోసం ప్రకృతి వనం పేరిట ఆ యొక్క మొక్కల పెంపకం చేపడతా ఉన్నాం. అంటే ఒకే మున్సిపాలిటీలో 3 విభిన్నమైన థీమ్స్తో కూడిన మొక్కలు పెట్టిన మున్సిపాలిటీ జమ్మికుంట మున్సిపాలిటీగా ఉండే అవకాశం ఉంది. దీనికి మా చైర్పర్సన్ గారు, మా కౌన్సిలర్స్ అందరూ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ ఉన్నారు. ఈ శ్రద్ధను ఇదే కంటిన్యూ చేసి, ఎందుకంటే ఈ ఒక రోజులో 5 మొక్కలు పెట్టే కార్యక్రమం కాదు ఇది మనకి దాదాపు జూలై ఎండ్ వరకు, ఆగస్టు చివరి వరకు కూడా ఈ కార్యక్రమం సాగుతూ ఉంటుంది. కనుక ఒకే రోజు అన్ని మొక్కలు పెట్టే కార్యక్రమాలు ఈ ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనం ప్రారంభం చేయడం జరిగింది.
ఇట్లా ఎండలు ఉంటే కనుక మధ్యలో ఆపేసుకొని మళ్ళీ వర్షం పడడం వచ్చి మళ్ళీ స్టార్ట్ చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. జనగామ జిల్లా కేంద్రంలోని న్యూ కలెక్టర్ భవనంలో 6వ విడత హరితహారం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, జనగామ జిల్లా జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, కలెక్టర్ నిఖిల, డీసీపీ శ్రీనివాసరెడ్డి, ఏసీపీ వినోద్ కుమార్, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ వెంకటేశ్వర్లు మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో 24% ఉన్న అడవులను 33% పెంచాలనే లక్ష్యంతో హరితహారం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొక్కలు మానవాళికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, మొక్కలను నాటడమే కాదు వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాతనే ఇవాళ ఈ హరితహారం అనే ఒక నామకరణం చేసి కేసీఆర్ మానస పుత్రికగా భావించి పెద్ద ఎత్తున ఈ యొక్క చెట్ల పెంపకం చేయడం జరుగుతూ ఉంది. ఆ ధర్మిలాల లోపట్నే ఒకవైపు ప్రాజెక్టులు, ఒకవైపు చెరువుల అభివృద్ధి, అదేవిధంగా ఈ చెట్ల అభివృద్ధి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ప్రధానంగా మన జనగామ జిల్లాలో నూతనంగా ఏర్పడిన ఈ జనగామ జిల్లాలో కూడా ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున చెట్ల పెంపకం జరుగుతూ ఉంది. కానీ మన జనగామ జిల్లాలో ఇంకా కూడా మనం పెద్ద ఎత్తున పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఫారెస్ట్ ఏరియా ఉంది ములుగు జిల్లా, అక్కడ ఆల్రెడీ చాలా మొక్కలు ఉన్నాయి. ఇవాళ జరిగిన రోజు కూడా వాళ్ళు గుర్తుగా మొక్కలు పెట్టుకోవాలి. ప్రతి విద్యార్థి వాళ్ళ స్కూళ్ళల్లో మొక్కలు పెట్టుకొని వాళ్ళ పేరు పెట్టుకోవాలి. అదేవిధంగా ఇవాళ వ్యవసాయదారులు కూడా వాళ్ళకు అవసరమైన మొక్కలనే ఇవాళ మనము నర్సరీలు గ్రామాలనే పెట్టి వాళ్ళనే ప్రణాళిక తయారు చేసుకొని ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ పండ్ల మొక్కలను కానీ ఏది అవసరం పడితే ఆ మొక్కలను కూడా ఇవాళ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవాళ పెద్ద ఎత్తున వెదురు మొక్కలను కనుక పెంచుకున్నట్టయితే రైతులకు ఆదాయం కూడా విపరీతంగా ఆదాయం వచ్చే ఆస్కారం కూడా ఏర్పడుతూ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ చెట్టు ప్రగతికి బెట్టు, ఆ రకంగా ఇవాళ మనం ప్రతి ఒక్కరం కూడా చెట్లు పెంచుకోవాలి. చెట్లు పెంచుకున్నట్టయితేనే ఇవాళ వర్షాలు కూడా బ్రహ్మాండంగా వస్తాయి. ఇవాళ గతంలోనైతే ఈ జనగామ నియోజకవర్గం, జనగామ జిల్లా కూడా కరువు పీడిత ప్రాంతం. అలాంటిది ఇవాళ ముఖ్యమంత్రి గారి దయ వల్ల ఇవాళ దేవాదుల నీళ్లు తీసుకొచ్చి మన కాన్స్టిట్యున్సీ అంతటా కూడా మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి కృషితోని పెద్ద ఎత్తున ఇవాళ నీళ్లు తెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ గౌరవ మంత్రివర్యులు దయాకర్ రావు గారి నాయకత్వంలో కూడా పెద్ద ఎత్తున ఇవాళ జిల్లా అంతా అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా కూడా ఇవాళ సస్యశ్యామలం జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున పంటలు పండినాయి. మొన్నటిసారి అయితే మన కలెక్టర్ గారి నాయకత్వంలో కూడా పెద్ద ఎత్తున ఇవాళ కన్నెమైన కూడా మేము పోతే అక్కడ భూమి బరువయ్యేంత పంట పండింది. అక్కడ రిజర్వాయర్ ఉన్నది కాబట్టి ఆ రకంగా పంటలు పండితే వాటన్నిటిని కూడా ఇవాళ ఖరీదు చేసి రైతులకు డబ్బులు కూడా అకౌంట్లో వేయడం జరిగింది. ఆ రకంగా ఇవాళ రైతులంతా కూడా సంతోషంగా ఉన్నారు. తెలంగాణ ఏమొస్తుందంటే తెలంగాణ వచ్చినాక ఇవాళ మనం భారతదేశానికే 63% ధాన్యం ఒక్క తెలంగాణ నుంచే ఇవాళ పండించి మనం ఇవ్వడం జరిగింది. జమ్మికుంట మండలం పెద్దపల్లి గ్రామంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఇల్లందుల అన్నపూర్ణ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మండల ఎంపీపీ దొడ్డే మమత, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామ్రెడ్డి, రామ్ గోపాల్ రెడ్డి, వార్డు మెంబర్లు, పంచాయతీ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో హరితహారం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, ఆర్డీఓ రాజేశ్వరి, మున్సిపల్ కమిషనర్ లావణ్య, ఇన్స్పెక్టర్ శ్రీధర్ కుమార్, టీఆర్ఎస్ కౌన్సిలర్లు తదితర నాయకులు పాల్గొన్నారు. పోలీసు శాఖ, మున్సిపల్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ప్రజలు, మెప్మా శైలజ, మహిళా సంఘాల నాయకులు తదితరులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కలు నాటారు. 6వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని షాద్నగర్ పోలీసు శాఖ అట్టహాసంగా చేపట్టింది. మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలో సుమారు 5 లక్షల మొక్కలు నాటడానికి అవకాశం ఉందన్నారు. వృక్షాలు ఎక్కువ ఉంటాయి, వర్షాలు పడతాయి, వర్షాలు తప్పకుండా వృక్షాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వృక్షాలు తప్పకుండా వర్షాలు వస్తాయి కాబట్టి ఆలోచనే కదా. ఇప్పుడు ఎట్లయినా అంటే ఇంత పెద్ద అడవులున్న జంతువులు, కోతులు కానీ ఇప్పుడు నిమ్మలు చూడాలని అడవులకు పోయి చూసి ప్రయత్నం చేస్తే ఎక్కువ కనబడేవి. ఇప్పుడు ఊళ్ళో చుట్టూ అంటే నిమ్మలే ఉండవు, కోతులు ఉండవు. ఏంటంటే అక్కడ అడవిలో చెట్ల శాతం నశించింది. ఎందుకంటే అక్కడ పండ్లు పొలాలు చెట్లు కానీ ఏంటంటే జీడి చెట్టు కానీ ఇది వివిధ కాయలు కాస్తున్నాయి.
పొలాలు ఇచ్చొచ్చు, మన ఊసిరి కానీ ఎన్ని వివిధ రకాల చెట్లు ఉంటాయి అన్న. పండ్లు కాస్తాయి, పండ్లు తినుకుంటా అడవిలు ఉంటుండే. అవి లేనందుకే ఊళ్ళో పోటీ వస్తున్నాయి. కాబట్టి అవి చెట్లు నాటితే వర్షాలు పడితే చెట్లు బాగుపడతాయి, అవి అడవిలలో పోతాయి, మన వ్యవసాయాలు సుఖంగా వ్యవసాయం చేసుకుంటాం. కాబట్టి ఈ వ్యవసాయాన్ని కూడా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి అసలు టైంలో ఇప్పుడు విత్తనాలు వేసే టైం, ఎరువులు కొనాలి, సీడ్ కొనాలి. ఆ టైంలో రైతు బంధు స్కీమ్ కింద వాళ్ళకి అందరికీ డబ్బులు వాళ్ళ ఖాతాలకు జమ చేసినందుకు ముఖ్యమంత్రి గారికి రైతుల తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. 25 జూన్ 2026 టర్మ్ ఆఫ్ తెలంగాణకు హరితహారం స్టార్ట్ అయింది. ఇందులో భాగంగా ఈ కార్యక్రమానికి ఇనాగరేట్ చేయడానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు శ్రీ అంజయ్య యాదవ్ గారు వచ్చారు. అండ్ షాద్నగర్ మున్సిపాలిటీకి సంబంధించి 3 వార్డ్స్లో ఈ ప్రోగ్రామ్ ఇనాగరేషన్ అయ్యింది. 7th, 9th అండ్ 2nd వార్డ్లో. మనకి షాద్నగర్ మున్సిపాలిటీకి 5 lakhs ఆఫ్ ప్లాంటేషన్ అనేది టార్గెట్గా ఇచ్చారు. ఇందులో 2 lakhs హోమ్ స్టే ప్లాంటేషన్ అవుతుంది అండ్ 3 lakhs ఏమో ఎవెన్యూ ప్లాంటేషన్, బ్లాక్ ప్లాంటేషన్ అండ్ మియావాకీ ప్లాంటేషన్ జరుగుతుంది. మియావాకీ అంటే చిట్టడుగుల పెంపకం. ఈ మియావాకీ ద్వారా మనకి 3 times ఆఫ్ ఫాస్టర్ గ్రోత్ అనేది వస్తుంది. కాబట్టి మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రామ్ని మేము చేపట్టడం జరిగింది. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ 1వ వార్డులో మున్సిపాలిటీ డంపింగ్ యార్డు ఉండడంతో దోమల వల్ల గ్రామ ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీరు కలుషితం అవుతోందని, డంపింగ్ యార్డు దగ్గర దేవాలయం ఉండడంతో ఆలయానికి వెళ్లే సమయంలో దుర్వాసన వస్తోందని వాపోతున్నారు. డంపింగ్ యార్డును తొలగించాలని అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో 1వ వార్డు కౌన్సిలర్ గ్రామ ప్రజలతో కలిసి నిరసన తెలిపారు. ఈ విషయంపై అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. పరిగి మున్సిపల్ 1st వార్డులో ప్రభుత్వ యంత్రాంగం అధికారులు ఈ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే గ్రామంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ మలేరియా, డెంగ్యూ అటువంటి రోగాలు వచ్చి తీవ్రంగా బాధపడుతున్నారు, తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు, ఆసుపత్రి పాలవుతున్నారు. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఈ డంపింగ్ యార్డ్ ఎక్కడైతే ఏర్పాటు చేయడానికి చూస్తున్నారో అక్కడ నుంచి కాలువ ఉంది. ఆ కాలువ మా గ్రామం నుంచి పోతుంది. ఎందుకంటే ఆ నీరు మా బావులలోకి వస్తాయి. ఆ నీరు మేము తాగుతాము, పశువులు తాగి ఆల్రెడీ 2 పశువులు చనిపోయినాయి. దాని విషయంలో మేము అధికారులకు యంత్రాంగానికి తెలిపినాం. కలెక్టర్ గారికి, మన ఎంఆర్ఓ గారికి, ఇంకోటి చైర్మన్ గారికి, కమిషనర్ గారికి తెలిపినాం. దీని మీద ఎటువంటి స్పందన లేదు. అందు గురించి ఈరోజు మేము తీవ్రంగా గ్రామస్తులు అందరం కలిసి అడ్డుపడుతున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. ధర్నా కూర్చొని బండ్లకు అడ్డం, బండ్లు వెంటకు మలపడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మాది రోజు పొలానికి వెళ్ళేదానికి ఇదే బళ్ళు ఉన్నాయి, ఎడ్లు ఉన్నాయి, మేకలు ఉన్నాయి. మొన్న ఒక బర్రె చచ్చిపోయింది, 3 మేకలు చచ్చిపోయినాయి. దీని మాకు చాలా ఇబ్బంది ఉంది. తెచ్చి తోవల పోసిండ్రు, రస్తా లేదు, ఏమీ లేదు. మేము ఇది మొత్తం బంద్ చేయాలనుకుంటున్నాం. మేము మొత్తం ఈ రోడే బందు, ఈ చెత్తనే బందు మేము చెప్తున్నాము. మొన్న ఎన్ని అయింది, మొన్న 4 లక్షల మాల్ ఖరాబ్కు వచ్చింది. మా 1st వార్డు మలమన్గూడ గ్రామం. ఇక్కడ డంపింగ్ యార్డ్ వేయడం వల్ల మాకు చాలా ఇబ్బందికి గురవుతున్నాము. అదేవిధంగా ఇక్కడ ఆ దుర్వాసన వల్ల, అక్కడ ఈగలు, దోమల వల్ల ఇక మా గ్రామంలోని అనేక రకాల రోగాలు, మలేరియా, డెంగ్యూ కానీ ఈగల వల్ల పిల్లలకు కానీ ఇక్కడ ఉన్న గ్రామస్తులకు కానీ రోగాలు వస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ పంట పొలాలు కూడా మాకు ఆనుకొని ఉన్నాయి. డంపింగ్ యార్డ్ కూడా మాకు ఒక 400 మీటర్ల దూరంలో ఉంది మా వార్డుకు. ఆ డంపింగ్ యార్డ్ వల్ల అది డంపింగ్ యార్డ్ వేసే ప్లస్ వాడక ఉంది. ఆ వాడక కూడా మా ఊర్లో నుండి వెళ్తుంది. మా ఊర్లో కూడా మంచినీటి బావులు ఉన్నాయి. మంచినీటి మేము నిత్యం రోజు తాగుతూ ఉంటాము. ఆ మంచినీటి కాలుష్యం అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ ఖచ్చితంగా డంపింగ్ యార్డ్ వేయకూడదని మేము ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరుకుంటున్నాము. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో 6వ విడత హరితహారం కార్యక్రమం జరిగింది. దీనిలో భాగంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 300 మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో సదాశివపేట మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు. హరితహారం యొక్క 6వ విడత కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా మనం ఇక్కడ మొదలు పెట్టడం అనేది జరిగింది. మన మున్సిపల్ ఆఫీస్ దగ్గరనే ఉన్నటువంటి జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో ఇవాళ మనం మొక్కలు నాటడం జరిగింది. ఈ యొక్క పిలుపుని అందుకొని ఇవాళ నుంచి స్టార్ట్ చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా మనం ఇట్లాగే కొనసాగిస్తూ మన సదాశివపేటని హరిత సదాశివపేటగా మార్చేలాగా మనందరం ప్రయత్నించాలని, అంతేకాకుండా మేమందరం ప్రయత్నిస్తామని, ప్రజలందరూ కూడా మాకందరూ సహకరించాలని కోరుతూ, అలాగే ఈరోజు మేము ఇంకొక అభివృద్ధి కార్యక్రమంలో కూడా పాల్గొని ఇక్కడికి రావడం అనేది జరిగింది. 4వ వార్డు కౌన్సిలర్ గారి సమక్షంలో అక్కడ మన చైర్పర్సన్ గారు, మన వైస్ చైర్మన్ గారి చేతుల మీదుగా అక్కడ కూడా మనం సీసీ రోడ్డు
పనులు అనేవి 14th FC నిధుల కింద దాదాపు 117 మీటర్ల ఉన్నటువంటి రోడ్డు సీసీ రోడ్డు పనులు అనేది ప్రారంభించుకొని రావడం జరిగింది. సో ఇట్లాగే ఈ యొక్క అభివృద్ధి పనులు కావచ్చు, మనం తలపెట్టినటువంటి హరితహారం అనేటటువంటి గొప్ప కార్యక్రమం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఇంత ప్రతిష్టాత్మకంగా గొప్పగా చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మన పట్టణంలో కూడా మేము సరిగ్గా అమలు పరుస్తామని, దిగ్విజయంగా దీన్ని ముందుకు తీసుకుపోదామని చెబుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సిబ్బంది మరియు గౌరవ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. పల్లెలు పట్టణాలు పచ్చగా మారాలన్న ఉద్దేశంతోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ అధ్యక్షురాలు అరుణ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలోని ఊరగుట్ట ఆవరణలో కలెక్టర్ కృష్ణ భాస్కర్తో కలిసి మొక్కలు నాటి 6వ విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ మాట్లాడుతూ ఈసారి జిల్లా యంత్రాంగానికి 61,000 మొక్కలు నాటాలని ప్రభుత్వ ఆదేశాలున్నాయని, వాటిని తప్పనిసరిగా పూర్తి చేస్తామన్నారు. వచ్చే 45 రోజుల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం ఉంటుందని, తప్పకుండా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మొక్కలు నాటి వాటిని కాపాడాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ఆయా శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. హరితహారం కార్యక్రమం మనం ప్రారంభించుకోవడం జరిగింది. అయితే ఈసారి మనకి ప్రత్యేక జిల్లా యంత్రాంగంలో మనకి ఇచ్చిన టార్గెట్ కూడా మన 61 లక్షలకు మనకి పూర్తి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మొట్టమొదటిసారి మనం అర్బన్ ఏరియాస్లో ఎక్కువ చేయడానికి కూడా మనకి ప్రత్యేక ఆదేశాలు రావడం జరిగింది. కొత్తగా మనకి ఈసారి యాదాద్రి మోడల్లో డెన్స్ ప్లాంటేషన్, మళ్ళీ అర్బన్ లంగ్ స్పేస్, అర్బన్ ప్రాసెస్ తీసుకోవడం జరుగుతుంది. మేము కోరుకునేది ఏంటంటే ఇప్పుడు వచ్చే 45 రోజుల్లో పెద్ద ఎత్తున మన చెట్లు నాటే కార్యక్రమం ఉంటుంది. తప్పకుండా అందరు పౌరులు, అందరు ప్రజాప్రతినిధులు, అందరు ప్రభుత్వాధికారులు కూడా ఈ విషయంలో స్వయంగా కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో మొక్కలు కూడా బతికేటట్టు చొరవ తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన కోనరావుపేట మండలంలో 6వ విడత హరితహారం కార్యక్రమానికి గౌరవ కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, జడ్పీ సిఇఓ గారు, డిఆర్డిఏ గారు, గౌరవ సర్పంచ్ గారు, గౌరవ ఎంపీపీ గారు అందరూ దీనిలో పాల్గొనడం, ప్రెస్ మిత్రులు కూడా పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ఈ 6వ విడత హరితహారం కార్యక్రమము మన జిల్లాలో మనము స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది మన రాష్ట్రంలోనే అత్యంత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మానస పుత్రిక హరితహారం కాబట్టి మన మండలంలో 4,12,000 టార్గెట్ కానీ ఇది అన్ని గ్రామాలలో మన మండలం బాధ్యత కాబట్టి గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు దీనిని పూర్తి స్థాయిలో చెట్లు నాటడం జరగాలని కోరుకుంటున్నాము. ఈ బాధ్యత కూడా చెట్లు మొక్కలు నాటిన మొక్కలు ఎండిపోకుండా కూడా సెక్రటరీలు, ప్రతి గ్రామ పంచాయతీ కూడా సెక్రటరీని ఏర్పాటు చేసి ఈరోజు సర్పంచ్, సెక్రటరీ ఆధ్వర్యంలో ఇంత చక్కగా కార్యక్రమాలు చేసుకొని చెట్లు నాటడం జరుగుతుంది. కాబట్టి నాటిన చెట్టును, ప్రతి మొక్కను బ్రతికించే బాధ్యత కూడా మన అందరిది ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. మన జిల్లాలో రేపు గౌరవ మంత్రివర్యులు అలాగే స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారు వారు ముస్తాబాద్ మండలంలో హాజరు కాబోతున్నారు. మన జిల్లాలో 1,00,000 మొక్కలు ఒకటే రోజు నాటడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై రమేష్ బాబు. జోగులాంబ గద్వాల జిల్లాలో హరితహారం కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షకు అనుగుణంగా హరితహారం ఉద్యమంలా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో మంత్రి నిరంజన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ సరిత, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అబ్రహం, జిల్లా కలెక్టర్ శృతి ఓజా పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం పెద్దపల్లిలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మొక్కలు నాటారు. అనంతరం మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ నాటిన మొక్కలను పూర్తిగా సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనదేనని తెలిపారు. చెట్లు లేక పర్యావరణ సమతుల్యతలో మార్పులు రావడంతో అనేక ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. ప్రతి ఇంటి ముందు కనీసం ఒక మొక్కను నాటాలని కోరారు. చెట్లు లేకుండా ఉండి అడవులు తరిగిపోయి ఈ పెరిగిన జనాభాకు, ఈ పెరిగిన జనావాసాలకు, పెరుగుతున్న వాయు కాలుష్యానికి ఇదే మోతాదులో కనుక మనం చెట్లు పెంచకపోతే ఒక 20 ఏళ్ల తర్వాత మన దేశంలో ఉండేటువంటి ప్రజలు గాలి పీల్చుకోవడానికి, ఇప్పుడు మనం ఎట్లయితే కరోనా వస్తే మాస్కులు పెట్టుకున్నామో, మనం కనుక చెట్లు పెంచకపోతే భవిష్యత్తులో ఒక్కొక్కరు ఒక ఆక్సిజన్ సిలిండర్ను పిల్లలకి ఇట్లా స్కూల్ బ్యాగులు వేసుకున్నట్లు వీపుకేసుకొని పైపు కొట్ట ముగ్గులకు పెట్టుకొని బతకాల్సిన దురవస్థ వస్తుంది. ఇది నేను చెప్పే మాట కాదు, శాస్త్రవేత్తలు చెప్తున్నారు. శాస్త్రవేత్తలు మన దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు అందరూ కూడా సమావేశమై
ఆర్థిక నిపుణులు, శాస్త్రవేత్తలు, సామాజిక శాస్త్రాలు చదివిన వాళ్ళు, రాజకీయవేత్తలు, దేశాధినేతలు, మొత్తం ప్రపంచాన్ని ఏలేటువంటి వాళ్ళందరూ ఐక్యరాజ్య సమితిలో సమావేశమై 6 ఏళ్ల కింద వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఈ మానవాళి దేశాలు ఏమైనా కావచ్చు, ఖండాలు ఏమైనా కావచ్చు, ఈ మానవాళి అంతా కూడా భద్రంగా జీవించాలంటే భవిష్యత్తులో ఇగో ప్రపంచ మానవులు ఈ పనులు చేయాలి, కొన్ని పనులు చేయాలని చెప్పి వాళ్ళు నిర్ణయం చేసినారు. గొల్ల కురుమలకు 2వ విడత గొర్రెలను పంపిణీ చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని కరక్కాయలగూడెం యాదవ సంఘం అధ్యక్షుడు గుండాల నవీన్ యాదవ్ అన్నారు. గొర్రెలు మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పంచాయతీ ముందు ధర్నా చేశారు. అనంతరం కార్యదర్శి నరేష్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నవీన్ యాదవ్ మాట్లాడుతూ మొదటి విడతలో డీడీలు కట్టిన లబ్ధిదారులకు ఇంకా గొర్రెలు అందలేదని తెలిపారు. వారందరికీ తక్షణమే 2వ విడత గొర్రెల పంపిణీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గుండెబోయిన మల్లేష్, చౌడయ్య, సునీల్, సతీష్, భయన్న, లింగయ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా గండీడు మండల పరిధిలోని రంగారెడ్డిపల్లి, సల్కర్పేట్, బల్సూర్గొండ, పగిడ్యాల్, దేశాయిపల్లి గ్రామాలలో 6వ విడత హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే మహేష్ రెడ్డి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాధవిరెడ్డి, జెడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి, వైస్ ఎంపీపీ ఈశ్వరయ్య గౌడ్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పేదవారు తలదాచుకునేందుకు ఇల్లు లేకుండా ఉండకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం మొత్తం 25 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలను జూలై నెలలో ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పార్టీలకు అతీతంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. దీనిలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం శివనాథపాలెం గ్రామం నందు లక్కీ డీప్ ద్వారా ఇళ్ల స్థలాలను లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె బియ్యపు శ్రీ పవిత్రారెడ్డి లబ్ధిదారులకు ఇచ్చారు. ఆనాడు మన జగనన్న, మన ఎమ్మెల్యే గారు బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు రాసే బాధ్యత మాది అని. సంవత్సరంలోనే అందరికి లేని వాళ్ళకి ఇల్లులు రాసి, ఇంకా త్వరలో నాకు తెలిసి వచ్చే నెలే కదా అంకుల్, వచ్చే నెల పట్టాలు మీకు చేతిలో పెట్టే బాధ్యత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, మన జగనన్న, మన బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇది మనంతా సంతోషాలు చేయాల్సిన విషయం. కరెక్టా కదమ్మా? ఒక భూమి కొనాలంటే తెలుస్తుంది పరిస్థితి ఎలా ఉందో. గత ప్రభుత్వంలో ఎంతమంది అవతల ఏ కూడా మనకు తెలిసిందే. వాళ్ళకే వచ్చింది కానీ లేని వాళ్ళకి మాత్రం రాలేదు. ఈ ప్రభుత్వం అలా కాకుండా నా వెనకాల ఉన్నారు మీకు వాలంటీర్స్, వాళ్ళంతా మీ ఇంటింటికి వచ్చి పింఛన్లు అయితేనేమి, రేషన్ కార్డులు అయితేనేమి, ఇల్లులు రాసేదైతేనేమి అన్నీ మీ ఇంటి వరకే కదా అన్నీ తీసుకొస్తున్నారు. సచివాలయం కూడా మన ఊళ్ళోనే కదా ఇప్పుడు ఉండేది, అన్నీ మన ఊళ్ళోనే ఇప్పుడు పనులు జరిగిపోతున్నాయి. డెవలప్మెంట్, అభివృద్ధి అనేది మన కళ్ళ ముందరే కనిపిస్తుంది. ఇప్పుడు డబ్బులు అనేది మండల ఆఫీస్కి వెళ్ళో అక్కడ వెళ్ళో మనం తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు ఎట్లా జరుగుతుంది? అకౌంట్కి పడిపోతుంది కదా. అమ్మ ఒడి దగ్గర నుంచి ఏ అమౌంట్ అయినా సరే, ఏ స్కీమ్ అయినా సరే డైరెక్ట్గా మనకే అందుతుంది. మధ్యలో ఉండే అధికారులు కాదు, మధ్యలో ఉండే ఎవరికి లేకుంటే డైరెక్ట్గా ఎవరు లబ్ధి పొందుతున్నారో వాళ్ళకే వస్తుంది. ఈ విషయంగా మన జగనన్నకి, మన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి ఎప్పుడు మన రుణపడి ఉండాలని ఈ సందర్భం మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముందుండే ఎమ్మెల్యేలు మనకు తెలుసు, ఎలక్షన్ ఒక్కసారి వచ్చి కనిపించేసి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ మా నాన్నగారు, మన ఎమ్మెల్యే గారు ఏ రోజున ఆఫీస్కి వెళ్తే ప్రతిసారి మనకి కనిపిస్తూనే ఉన్నారు. అంటే ప్రతిరోజు ఆయన ఆఫీస్లోనే ఉంటారు. ప్రతిసారి ఎక్కడ కనిపించే తెలుస్తూనే ఉంటారు కదా, మనం చూస్తూనే ఉంటారు. ఎక్కడైనా మనకు ఆలస్యంగా తిరుగుతుంటారు కానీ లేని పరిస్థితి అయితే లేదు. అనునిత్యం మన కోసమే పోరాడుతున్నాడు ఆయన. మీరందరూ కూడా ఏదైనా సమస్య ఉంటే దయచేసి మనలో నాయకులు ఉన్నారు, వాళ్ళని కన్సల్ట్ అయినా అవ్వచ్చు, లేకపోతే మీరే డైరెక్ట్గా ఆఫీస్ కూడా వచ్చి కలవచ్చు. ఏ సమస్య అంటే వాలంటీర్లను చేయలేని పరిస్థితిలో, లేకపోతే పని అవ్వని పరిస్థితిలో డైరెక్ట్గా నన్నైనా వచ్చి కలవచ్చు. ఎమ్మెల్యే గారు ఉంటారు, మన మండల స్థాయి నాయకులు ఉంటారు, వాళ్ళని కూడా వచ్చి కలవచ్చు. అమ్మఒడి అందరికి పడిందమ్మా? పడుకుని ఎవరికైనా ఉంటే కూడా మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి, మేము ఖచ్చితంగా చేసి మీకు అమ్మఒడి పడేలా చూస్తాము. అందరికి ఇల్లులే వచ్చాయని మేము భావిస్తాం. ఎవరికైనా రాని పక్షంలో కూడా మళ్ళీ మేము అప్లై చేసే కూడా మేము రెడీగా ఉన్నాము. సరేనమ్మా? ఈ అవకాశం ఇచ్చిన పెద్దవాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ, పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం కలవచర్ల గ్రామంలో ప్రభుత్వం మంజూరు చేసిన
ఇళ్ల స్థలాల విషయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 10 సంవత్సరాల క్రితం ఇళ్ల స్థలాల పట్టాలు పొందిన వారి పట్టాలు రద్దు చేస్తూ కొత్త వారికి కేటాయించడంపై వారి స్థలాల్లో గుడిసెలు వేసుకొని నిరసన వ్యక్తం చేశారు. వేసిన గుడిసెలు తీసేందుకు పోలీసు వారు అక్కడికి చేరుకొని గుడిసెలు తీసేందుకు ప్రయత్నించారు. వారికి చెందిన స్థలాలను తిరిగి వారికే కేటాయించాల్సిందిగా సిపిఎం పార్టీ నాయకులు జువ్వల రాంబాబుతో కలిసి గ్రామస్తులు నిరసన కార్యక్రమం చేపట్టారు. నా పేరు జువ్వల రాంబాబు, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిని. నిడదవోలు మండలం కలవచర్ల గ్రామంలో 2010 సంవత్సరంలో వైఎస్ గారి ప్రభుత్వం ఉన్న సందర్భంలో ఇక్కడున్న దళితులకి ఇతర కులాల వాళ్ళకి 33 మందికి పట్టాలు ఇచ్చారు. అయితే ఆ సమయంలో ఇది ఎక్కడా కూడా నివాసయోగ్యమైన ప్రాంతం కాదు. పక్కనే చెరువులు, రోడ్లు కూడా లేని వాతావరణంలో పరిస్థితుల్లో వీళ్ళేమీ కూడా ఇల్లు నిర్మించుకోలేదు. కానీ ప్రస్తుతం ఉన్న ఎంఆర్ఓ గారు ఇక్కడ ఏమి ఇల్లు లేవు, ఆ పట్టాలన్నీ కూడా రద్దు చేసి పట్టాదారులకు ఎటువంటి నోటీసులు కూడా అందజేయకుండా పట్టాలు రద్దు చేసేసి వారి ఇష్టానుసారంగా అనర్హులకి ఇల్లు ప్రకటించడం అనేది మేము తీవ్ర అభ్యంతరం చేస్తున్నాం. ఇచ్చిన లాక్కోవడం ఏ ప్రభుత్వానికి మంచిది కాదు. మేము హెచ్చరిక చేస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చిన పట్టాలని వెనక తీసుకుని మేము ఎవరికో ఇస్తామని ఇక్కడ అందరికీ ఇచ్చే ఇల్లు అవకాశం ఉంది. పక్కన చెరువును కూడా పూడ్చారు. ఎవరికి ఇబ్బంది లేకుండా రాజకీయ కారణాలు చూపించకుండా అందరికీ కూడా ఇల్లు పట్టాలు ఇవ్వాలి. ఇచ్చిన లాక్కోవడం అనేది మేము తీవ్రమైన అభ్యంతరం చెప్తున్నాము. ఎందుకంటే వీళ్ళు పేదవర్గం, ఉన్నత వర్గాల వాళ్ళు ఎవరో కాదు. ఉన్నత వర్గాల్లో ఎవరో కూడా భూములను ఆక్రమించుకోలేదు. మరి రెవెన్యూ శాఖ వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరించడం అనేది సరైనది కాదు. ఒక 10 రోజుల క్రితం స్థానిక ఎంఆర్ఓ గారికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వినతి పత్రం ఇచ్చారు. మేము వచ్చి పరిశీలిస్తానన్నాడు ఆయన, కానీ ఇంతవరకు కూడా రాలేదు. ఇదేదో ఎవరో రెచ్చగొడితే వస్తున్నారని ఒక తప్పుడు మాట మాట్లాడటం తప్ప చేసింది ఏమీ లేదు. ప్రశ్నించే వాళ్ళని రెచ్చగొట్టేవాళ్ళలాగానో తప్పుడుగా మాట్లాడేవాళ్ళలాగానో చిత్రీకరించడం అనేది ఈ ప్రభుత్వానికి మంచిది కాదు. దయచేసి రెవెన్యూ అధికారులు పరిశీలన చేసి ఇదేదో శాంతి భద్రతల సమస్య, ఈ రెవెన్యూ వాళ్ళు చేసిన తప్పుకి మేము పోలీసు వాళ్ళ మధ్య తగు రావడం అనేది సరైనది కాదు. రెండవది దళితులు, మరి వీళ్ళని అన్యాయంగా నోరు లేదు కదా అని చెప్పి ఇక్కడికి వచ్చి పడగొట్టేయాలి, కూల్చేయాలని నిర్ణయం చేయడం సరైనది కాదు. అందుకని ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా 33 మందికి కూడా వాస్తవంగా పరిశీలన చేసి రాజకీయ కారణాలు కానీ ఇతర కారణాలపై ఎవరో ఒక ఫిర్యాదు చేశారని అది కాకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. అలాగే గౌరవ శాసనసభ్యులు శ్రీనివాస్ నాయుడు గారు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుని ఎవరో ఆ పార్టీ వాళ్ళు అడిగారు, ఈ పార్టీ వాళ్ళు అడగటం ఏంటని ఇదేదో ఒకటి సొత్తుగా కాకుండా ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏదైనా అడిగే హక్కు ఉంది. దయచేసి ఆ కక్ష సాధింపులు కాకుండా మరి గౌరవ శాసనసభ్యులు గారు కూడా జోక్యం చేసుకుని వీళ్ళకి న్యాయం జరిగేలాగా చూడాలని చెప్పేసి అంబేద్కర్ సంఘం తరఫున దళితులందరి తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 6వ విడత హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి. నర్సాపూర్లో మళ్లీ అడవి పెంచాలని పిలుపునిచ్చిన కేసీఆర్. డంపింగ్ యార్డుతో రోగాల బారిన పడుతున్న పరిగి వాసులు. చర్యలు తీసుకోవాలని నిరసన తెలిపిన స్థానికులు. షాద్నగర్లో మొక్కలు నాటిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్. నాటిన మొక్కలు సంరక్షించాలని ఆదేశం. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇళ్ల పట్టాలు పంపిణీ. హాజరైన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. నిడదవోలు మండలం కలవచర్ల గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు. ఇళ్ల పట్టాలు రద్దు చేయడంపై మండిపడ్డ గ్రామస్తులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.